గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాం అంకుల్. మేము కేంద్రీయ విద్యాలయ సంఘటన నిజామాబాద్ నుంచి వచ్చినాం. మాకు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉండే రీసెర్చ్ ఆఫ్ క్రాప్స్ గురించి. మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మీకు. సరే అడగండి. మీరు ఎండాకాలంలో ఎలాంటి పంటలు పండిస్తారు? ఎండాకాలంలో వరి, మొక్కజొన్న, మరి కూరగాయలు. వర్షాకాలంలో మొక్కజొన్న, వరి వేస్తాం. అవి వేరే రకం అన్నట్టు. మీరు ఎట్లాంటి పంటలు పండిస్తారు? ఇట్లాంటి అంటే వరి, మొక్కజొన్న. మీరు ఎట్లాంటి ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తారంటే క్రాప్స్ మంచిగా ఉండడానికి? క్రాప్స్ మంచిగా ఉండడానికి మేము యూరియా, పొటాషియం, జింకు, మళ్ళీ బీస్, ఎన్పికే ఈ మందులు వాడతాము. పొలాలు మంచిగా రావడానికి. పంటలు అంటే ఫస్ట్ గ్రో కావాలంటే అంటే ఎట్లా ప్రాసెస్ ఏంటి? ప్రాసెస్ అంటే ఫస్ట్ ట్రాక్టర్ తోటి దునిపియాల. దునిపించిన తర్వాత డ్రమ్ కొట్టిపియాల. డ్రమ్ కొట్టిపించిన తర్వాత మొక్కలు జల్లాల. అంటే మన వరి మొక్క ఇది నారు జల్లిన తర్వాత మన ఫస్ట్ సీజన్ అయిపోతుంది అన్నట్టు. అంటే మీరు ఏమైనా సీడ్స్ చూపిస్తారా మాకు? సీడ్స్ చూపిస్తాం కదా. వరి ఫస్ట్ అంటే ఫస్ట్ దాన్నే అంటే దీన్నే మనము నీళ్ళలో నానబెట్టి మొలకలు చేస్తాం అన్నట్టు. మొలకలు చేసేసి వరి నాటుతాం. ఎన్ని మంత్స్ వేస్తారు అంకుల్ ఇది మొత్తం? 6 months అవుతుంది. 6 months. ఓకే. మరి మీరు ఎట్లాంటి మెషిన్స్ యూజ్ చేస్తారు? ఫస్ట్ మెషిన్స్ ట్రాక్టర్. మరి పురాణ కాలంలో నుంచి ఇది క్రాప్స్ గ్రో చేయడం ఉందా? పురాణ కాలం నుంచి గ్రో చేయడం ఉంది కదా. అంటే పాతకాలం ఒక 1000 years బ్యాక్ అంటే అప్పుడు ఎడ్లు ఉండే, వాటితో దున్తుర్రి. ఇప్పుడేమో ట్రాక్టర్లు వచ్చినాయి, మిషన్స్ వచ్చినాయి, వాటితోటి సాగు చేస్తారు. అప్పుడు క్రాప్స్ లేకపోతే అంటే ఏం తింటుండే మనుషులు? ఇవే తింటుండే. మొక్కజొన్న, అది మొక్కలు, ఈ వరి అంటే బియ్యము అవే తింటుంది. వాటర్ సోర్స్ ఉన్న దగ్గర ఎట్లాంటి పంటలు పండిస్తారు? వాటర్ సోర్స్ లేని దగ్గర ఎట్లాంటి పంటలు పండిస్తారు? వాటర్ సోర్స్ ఉన్న దగ్గర వరి పండిస్తాము. వరి మంచి పండుతుంది. వాటర్ సోర్స్ లేని దగ్గర టమాటా, కూరగాయలు, బెండకాయలు, మిగతా అన్ని అవి మన తినేటి కూరగాయలు అవన్నీ పండిస్తాం. మరి కలుపు మొక్కలు అయినప్పుడు ఎట్లాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారు మీరు? కలుపు మొక్కలకు ఎరైజ్ అని రసాయనిక ఎరువు ఉంటుంది. ఓకే, అది వాడతాము. అంటే మీరు ఏదైనా మెషిన్స్ నేమ్స్ చెప్తారా? మిషన్స్ నేమ్ దేని మిషన్స్ అంటే ఇప్పుడు క్రాప్స్ గ్రో చేయడానికి ప్లస్ ఫస్ట్ ప్రాసెస్ ఉంటుంది కదా స్టార్ట్ చేయడానికి. అట్లా ట్రాక్టర్ ఉంటుంది, అది మహేంద్ర. ఓకే. ఇంకోటి ఫర్గోజన్. అవి ట్రాక్టర్లను యూజ్ చేస్తాం. ఇప్పుడు పంటలు అయిపోయినాక కట్ చేసి మీరు ఏం చేస్తారు? పంటలు అయిపోయిన తర్వాత కట్ చేసి మిషన్ తోటి కట్ చేసి మనం రోడ్ మీద మొక్కజొన్న పడేసి దాన్ని ఎండబెట్టేసి దాన్ని అమ్మేస్తాం. మరి ఇప్పుడు ఎంత రేట్ ఉంది ఫ్యాక్టరీస్లో? మన అంటే గవర్నమెంట్ రేట్ అయితే 2250 ఉంటుంది. ప్రైవేట్ అయితే ఒక 100 రూపాయలు తక్కువ ఉంటుంది. ఎలాంటి రకాల వరి పండిస్తారు? ఎలాంటి రకాలు అంటే సన్నపు రకం ఒకటి, దొడ్డు రకం ఒకటి. సన్నపు రకం వర్షాకాలం పండిస్తాము, దొడ్డు రకం ఎండాకాలం పండిస్తాము. అంటే వీటి నేమ్స్ ఏమన్నా ఉంటాయా? ఉంది. సన్నపు రకం ఏమో గంగా కావేరి, బీపీటీ, జయ శ్రీరామ్, అవి సన్నపు రకం. దొడ్డు రకం ఏమో 1010, హంసలు, అవి దొడ్డు రకం ఉంటాయి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మేము కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి వచ్చినాము. మాకు కొంచెం ప్రాజెక్ట్ వర్క్ ఉండే ఫీల్డ్స్ గురించి. సో మేము మీకు కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చినాము. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. బాగున్నారా సార్? బాగున్నామమ్మా. బాగున్నారా మీరు? బాగున్నాం సార్. సో ఇప్పుడు మీరు సాధారణంగా ఎట్లాంటి పంటలు పండిస్తారు? అమ్మ, సాధారణంగా అంటే వర్షాకాలంలో వచ్చేసి నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరి పంటకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారు. అదేవిధంగా చలికాలంలో వచ్చేసరికి వాటర్ సోర్స్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కూరగాయలు కావచ్చు. కూరగాయల్లో టమాటా, బెండ, అదేవిధంగా ఈ మెంతులు, అదేవిధంగా వేరే రకాల మెట్ట పంటలు పండిస్తారు. అంటే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అదేవిధంగా నీరు అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి చలికాలంలో ఈ మెట్ట పంటలు పండిస్తారు. అదేవిధంగా ఎండాకాలంలో వచ్చేసి వాటర్ సోర్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కజొన్న కావచ్చు, రాగులు, మెంతులు, అదేవిధంగా చిక్కుడు, టమాటాలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు ఇలాంటి కూరగాయలు మాత్రమే పండిస్తారు. అదేవిధంగా నీరు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వరిని పండిస్తారు. ఓకే.
సరే, ఇప్పుడు మీరు ఈ పంటలు పండిస్తున్నారు కదా, ఏ విధానంగా అంటే ఏ విధానాల్లో పండిస్తున్నారు? ఓకే బేట, ఇందులో ఏంటంటే ఫస్ట్ మనము సీడ్స్ని తీసుకుంటాం. వరిలో చూసినట్టయితే సీడ్స్ తీసుకొని సీడ్స్ని ఏం చేస్తామంటే గోనె సంచులు అంటాం. గోనె సంచుల్లో వేసిన తర్వాత ఈ సీడ్స్ని 1 or 2 days మనం నీటిలో పెట్టిన తర్వాత వీటికి మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన తర్వాత నారుమడిని రెడీ చేసుకొని నారుమడిని ఫస్ట్ ఏం చేస్తాము, దున్నిపించిన తర్వాత దాన్ని కల్టివేటింగ్ చేయిస్తాం. కల్టివేటింగ్ చేయించిన తర్వాత అందులో ఉన్న కలుపు మొక్కలన్నీ చనిపోవడం ద్వారా అందులో నీరుని ప్రవేశపెట్టి దాని తర్వాత నీరు అంతా ఉండేటట్టు చూసుకొని ఒక 4-5 days తర్వాత మడిని చూసిన తర్వాత మనం అప్పటి వరకు ఈ నారుని రెడీ చేసుకుంటాం కాబట్టి ఈ విత్తనాల ద్వారా వచ్చే మొలకల్ని రెడీ చేసుకొని ఈ మొక్కల్ని మనము ఏం చేస్తాము, నారుమడిలో వేస్తాం. నారుమడిలో వేసిన తర్వాత 2-3 రోజుల తర్వాత వరకు కూడా మనము నీటిని నింపుతాం. ఈ మొలకలు ఎక్కువగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు ఏంటంటే ఎక్కువగా నేల లోపల మరి సల్ఫర్ పర్సంటేజ్ కావచ్చు, నైట్రోజన్ పర్సంటేజ్ తక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఆ పర్సంటేజ్ తక్కువ ఉండకపోవడానికి మనం ఏంటంటే కొంతకాలం మందులను జిప్సమ్ కావచ్చు, జింక్ కావచ్చు, ఇలాంటివి వాడడం ద్వారా ఈ మొలకలు అనేటివి ఏపుగా పెరుగుతాయి. పెరిగిన తర్వాత 1 నెల నుంచి 1.5 నెలల వ్యవధిలో ఈ మొక్కలని అంటే ఈ నారుని మనము పీకి మనము నాటడం జరుగుతుంది. దాన్ని మరి ఆ మడ్లన్నీ కూడా ట్రాక్టర్ల ద్వారా వాటిని డ్రమ్ము కొట్టించడం అంటారు. డ్రమ్ము కొట్టించిన తర్వాత ఈ నారుని తీసుకెళ్ళేసి కొందరు వర్కర్స్ వస్తారు, ఆ వర్కర్ల ద్వారా మనం నాటిపిస్తాం. నాటిపించిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత అందులో ఉన్న కలుపు మొక్కలను తీసేస్తాం. కలుపు మొక్కలను ఏరివేసిన తర్వాత మనము ఆ వరి అనేది ఏపుగా పెరగడానికి యూరియా, బీస్, అదేవిధంగా పొటాష్, జింక్ ఇలాంటి ఫర్టిలైజర్స్ మందులను వాడతాం. వాడిన తర్వాత ఆ వరి అనేది ఏపుగా పెరగడం జరుగుతుంది. ఏపుగా పెరిగిన తర్వాత 1 నెల 15 రోజుల వ్యవధిలో అది బాగా ఏపుగా పెరగడం జరుగుతుంది. దాని తర్వాత ఏమైనా పురుగులు పట్టాయా అంటే ఏమైనా పురుగులు ఆ మొక్కలకు ఆశించాయా చూసిన తర్వాత వాటికి స్ప్రే చేస్తాము. స్ప్రే దొరుకుతుంది. ఆ కీటక నాశకాలు అంటాం స్ప్రేని. 2,4-D లాంటి కీటక నాశకాలను వాడుతాం మనం. 2,4-డైక్లోరోఫినాక్సీ అసిటిక్ యాసిడ్ అని ఉంటుంది, 2,4-D. ఓకే, దాన్ని వాడడం ద్వారా ఆ కీటకాలను మనము తరిమివేయచ్చు, లేకుంటే చంపేయచ్చు. అలా వాడిన తర్వాత వరి అనేది ఏపుగా పెరుగుతుంది. తర్వాత 2.5 నుంచి 3 నెలల వ్యవధిలో వరి అనేది బయటకు రావడం జరుగుతుంది. ఈల్డింగ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత ఇంకోసారి స్ప్రే ఉంటుంది. స్ప్రే చేసిన తర్వాత 4 to 5 months లోపు మనకు వరి అనేది ఈ విధంగా వస్తుందమ్మా. ఇప్పటి కాలంలో 2.5 నెలల వ్యవధిలో వచ్చే వరులు కూడా ఉన్నాయి. అదేవిధంగా 4 నెలల్లో వచ్చే వరులు కూడా ఉన్నాయి. అదేవిధంగా పురాతన కాలంలో 5-6 నెలల తర్వాత కూడా వచ్చే వరులు ఉండే. కానీ ఇప్పుడు ఈ అధునాతన యుగంలో మనం ఏంటంటే సంకరీకరణం చేస్తున్నారు. సంకరీకరణం చేయడం ద్వారా 2.5 నెలల్లోపే మనకు వరి అనేది చేతికి రావడం జరుగుతుంది. ఈ విధంగా వరి విధానాలు ఈ విధంగా ఉన్నాయి. సరే సార్, ఇప్పుడు మీరు వరిల పేర్లు చెప్పగలుగుతారా? వరిలో అనేక రకాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు సంకరీకరణం ద్వారా ఇంతకుముందు ఏంటంటే బీపీటీ, హంస, సురేఖ, తెల్ల మసూరి, హజార్దస్ అనేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే సంకరీకరణం చేయడం ద్వారా కొత్త రకమైన వంగడాలను సృష్టిస్తున్నారు. ఇప్పుడు IR53 అని చెప్పేసి, అదేవిధంగా అనేక రకాలు ఇప్పుడు అనేక బీపీటీ కావచ్చు, అదేవిధంగా అనేక రకాల కొత్త రకాల వంగడాలు వస్తున్నాయి ఇప్పుడు. మరి పాతకాలంలో ఉన్న వంగడాలన్నీ కూడా రూపుమాపి తర్వాత కొత్త రకాల వంగడాలను సృష్టించడం జరుగుతుంది. అప్పటి కాలంలో 5-6 నెలల్లో వచ్చే పంటలు ఇప్పుడు 2.5-3 నెలల్లో వస్తున్నాయి మనకు. మీరు ఎట్లాంటి మిషన్స్ యూజ్ చేస్తారు? అంటే ఇప్పుడు అప్పుడు ట్రాక్టర్ యూజ్ చేసి దున్నుతారు అంటున్నారు కదా, మరి పురాతన కాలంలో ఎట్లాంటి మెషిన్స్, ఇప్పుడు ఎట్లాంటి మెషిన్స్ యూజ్ చేస్తున్నారు అని చెప్పగలుగుతారా? పురాతన కాలంలో ఎడ్ల బండ్లు, అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఉండేవారు. బుల్కాట్ అంటాం మనం, బుల్కాట్. అయితే అప్పటి కాలంలో ఎద్దుల ద్వారా దున్నడం జరిగేది. ఆ ఎద్దుల ద్వారా దాన్ని నాగలి అంటాం. నాగలి ద్వారా దున్నేసి భూమిని చదును చేసి తద్వారా ఈ విధానాల ద్వారా వరి పండించేవారు. ఇప్పటి కాలంలో ఏంటంటే ఇది ఆధునిక కాలం కాబట్టి ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి ట్రాక్టర్ ద్వారా భూమిని చదును చేయడం, తద్వారా
వరిని పండించడం జరుగుతూ వస్తుంది. అప్పటి కాలంలో ఇప్పటి కాలంలో చాలా డిఫరెంట్ వచ్చింది.